ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా అయితే ఉండదండి. కానీ మనమే మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అది వస్తువైనా, మనిషినైనా ఏదైనా కూడా. సో, మనకి ఈ పరిస్థితులు నచ్చట్లేదు అనేసి బలవంతంగా చచ్చిపోవడము, లేకపోతే ఇల్లు వదిలి పారిపోవడము, ఇవన్నీ ఇప్పుడు కామన్‌గా జరుగుతున్నాయి కదా! వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఒకప్పుడు నేను ఆ స్టేజ్‌లో నుంచి వచ్చిన దాన్నే తెలుసా? ఈ బాధ నాకొద్దు అని బ్రిడ్జిలో దూకడానికి పోయా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్ అంటేనే ఒడిదుడుకులు, ఆటుపాట్లు ఇవన్నీ కామన్. ప్రాబ్లమ్ అనేవి మనుషులకు గాకపోతే జంతువులకొస్తాయా చెప్పండి? ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఎదుర్కోవాలి అని మనం నేర్చుకోవాలి. వాటిలో నుంచి రాగలిగినప్పుడే గదా కిక్ ఉంటది. సో, ఇప్పుడు నేను ఇంత ఈజీగా చెప్తున్నానులే కానీ, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకే తెలిసిద్ది ఆ పెయిన్ ఏంటో. ప్రాబ్లమ్‌ని ఎదుర్కోవాలే కానీ, ఇంకా మన జీవితాన్ని చాలించకూడదు. నేను రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాను. డెలివరీ అయిన తర్వాత ఇంకా డెలివరీ చార్జెస్ ఉంటాయి కదా! వాటి గురించి అత్తకి, కోడలికి గొడవైపోయి పుట్టిన బేబీని కాలువలోకి ఇసిరేసిందంట తల్లి. అత్త ఎంత టార్చర్ పెడితే కోడలు ఆ పని చేసిద్ది చెప్పండి. ఉత్తి పుణ్యానికి ఇప్పుడే పుట్టిన బేబీని అలా పాడేసుకోరు కదా! సో, తనకి కోడలికి గూడా బుద్ధి లేదు. ఒకరి మీద కోపాన్ని ఒకరి మీద చూపిచ్చింది. అంటే వాళ్ళ బ్లడ్డే కదా అని ఆ పాప మీద చూయించిందనుకుంటా బహుశా. కానీ ఇప్పుడు నష్టపోయిందెవరు? పేక్కోత ఎవరికి? ఆ తల్లికే కదా! క్షణికావేశంలో ఇంకా ఏం చేస్తామో ఏమో అస్సలు తెలీదండి. అలాంటప్పుడు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించాలి. ఈ పని నేను చేస్తే ఏమైతది? ఏం నష్టం వచ్చిద్ది? ఏం లాభం వచ్చిద్ది? ఎవరికి ఏమన్నా హాని జరిగిద్దా? అని ఆలోచిస్తే మన మైండ్‌లో నుంచి ఆ థాట్ అనేది పోతది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంతకీ మిమ్మల్ని ఒకటి అడగదామని మర్చిపోయాను. ఏంటంటే ఈ పిల్లోలున్నాయి కదా! వైట్ పిల్లోసు ఇవి వాషింగ్ మిషన్‌లో వాష్ చేయొచ్చా? డైరెక్ట్‌గా ఏసి? ఎందుకంటే కొంచెం మాసిపోయినట్టున్నాయి. ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు అందుకనే. సో, మీరు చెప్తే నేను వెంటనే వాషింగ్ మిషన్‌లో ఏసేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.